మూలుగల దగ్గర వచ్చిన తర్వాత పాదం ఉండి కనిపించదు కదా అండి. అట్లా కనిపించకుండా ఉండి కరెక్ట్గా షేప్ అనేది తీయలేకపోతారు. అందుకనే నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టయితే ముళ్ళ దగ్గర కూడా మంచి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడైతే పాదం ఇంచు ఖర్చుతోటి మొత్తం కుట్టుకున్నాం కదండి. మెయిన్ క్లాత్ మొత్తం ఎక్సెస్ అంతా కట్ చేసుకొని ఆ తర్వాత టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకున్నట్టయితే నీట్గా మనకు కర్వ్ అనేది తిరుగుతుందండి. టక్స్ ఇచ్చుకొని చూడండి, చిన్న చిన్నగా అక్కడక్కడ కట్ చేస్తున్నానండి. చిన్నగా దారం మీద కోకుండా చిన్నగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే మనకు నీట్గా కర్వ్ అనేది తిరుగుతుందండి. అప్పుడు రివర్స్ చేసేసుకొని నీట్గా మనం షేప్ అనేది తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఐరన్ చేసుకోవచ్చు. నేనైతే కుట్టేస్తున్నానండి, మీ ఇష్టము. ఐరన్ చేసుకున్నట్టయితే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక